సో మనకి ఇంత హ్యూజ్ సెట్ వేయటానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? యాక్చువల్లీ 35 డేస్. యాక్చువల్లీ 25 డేస్‌లో ఫినిష్ చేస్తాను అనుకున్నాను. బట్ ఓకే. సైజ్ దాన్ని ఎక్కువ హైట్ వచ్చినప్పుడు దానికి టేకెన్ అనదర్ 10 డేస్ మోర్. హ్మ్. 37 డేస్ వి వర్క్. ఓహ్! ఆల్మోస్ట్ 340 వర్కర్స్, హ్మ్. 18 అవర్స్. 35 Even డేస్. the statues and all taken a lot of time. Because everywhere the proportion, we are very particular about the detail and the proportion కదా. హ్మ్. Taking సో lot of మీకు time. ఔట్ సైడ్ ఇవి కూడా ఈ పెద్ద గంట గాని, అలాగే ఇవన్నీ కూడా స్టోరీలో భాగంగా వచ్చాయి. Yes. Totally బాగుంది. ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ కోసం. పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ నాట్ అన్ని అన్నీ కాదు. ఓకే. స్టోరీకి బేస్డ్ ఉండదు. Hmm. అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి కోసం వీఆర్ యాడింగ్ సో మెనీ థింగ్స్. ఓకే. అన్ని దిల్లి ఫుల్ స్టాప్ కాదు. వీఆర్ క్రియేటివ్ మోర్ ఇన్ ద బ్యాక్. సీ ద బ్లూ మ్యాట్ అండ్ ఆల్ యా. క్రియేటివ్ మోర్ ఆన్ ద. అంటే మనకి హిమాలయాలు అన్నారు కాబట్టి డెఫినెట్గా బ్లూ మ్యాట్లో బ్యాక్ డ్రాప్ హిమాలయాలు yes. అన్నీ మనకి వస్తాయి. అది సినిమాలో కానీ కనపడదు యాక్చువల్గా. ఓకే. మీరు అన్నారు 35 డేస్ అన్నారు కదా. అంటే ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఒక ప్యాషన్ ఉంటే తప్ప ఈ రేంజ్ సెట్ అనేది వాళ్ళు చేయాలనుకోరు. సో అభిషేక్ నామాకి కానీ ఆ ప్రొడ్యూసర్స్కి కానీ ఉన్న ప్యాషన్ ఏంటి? యాక్చువల్లీ డైరెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ ఈ హ్యావింగ్ మ్యాసివ్ ఒక ఫిలిం కావాలి. ఆ ఫిలిం కూడా స్కేల్ ఆల్రెడీ హ్యావింగ్ ఇన్ మైండ్. ఓకే. స్టోరీ చెప్పినప్పుడు ఆ స్కేల్ అర్థమైపోతుంది మన స్టోరీలో. అది బేసిక్ ఉంది కదా, దట్ ఇస్ ప్రాబ్లమ్స్ ఉంది కదా, దానికోసం ఈ స్కేల్ డౌన్ ఆల్ ద బడ్జెట్ అండ్ ఆల్. దెన్ ఆఫ్టర్ కమ్ అవుట్ ఇన్ సర్టన్ స్టేజ్ he know more about that budget and all. ఓకే. Then started ఏంటి spending మీకు money ఇచ్చిన on that. బడ్జెట్ ఏంటి? మీరు ఆ బడ్జెట్లోనే చేయగలిగారా, లేదంటే ఏమన్నా ఎక్కువైందా ఎలా? But that is as usual. Our producer is totally new ఓకే. and the idea లేదు what is the budget to come. Anyway, we are making the miniature. దానిలో ఉండే ప్రాక్టికల్ ఐటమ్స్ అని మనం చూపిస్తున్నాను. ఎంత అవుతుంది బడ్జెట్ అని మనం క్లీన్గా ఇస్తున్నాను. బట్ ఎనీవే దట్ ఇస్ క్రియేటివిటీ అన్నప్పుడు బడ్జెట్లో స్టిక్ ఆన్ అవ్వదు. యా 100%. మెకానికల్ సినిమాలకే అవట్లేదు ఇంకా. అవట్లేదు. అప్పుడు అది డెఫినెట్గా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోతుంది. బట్ ఇది మూవ్ అయిన తర్వాత ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో గెటింగ్ ఎక్సైటెడ్ మోర్. ఓ ద సెట్ అంతా పెద్ద. అప్పటి వరకు ఆయనకి అర్థం కాల వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే. విజువల్లీ వచ్చిన తర్వాత ఈజ్ మోర్ ఎక్సైటెడ్. తర్వాత నాకు బడ్జెట్ అడగట్లేదు. సార్ ఎంతో ఎక్కువ అయింది నాకు ఎప్పుడేం చెప్పలేదు. ఓకే. ఏదో మాటకి చెప్తానంత వరే ఈ నెవర్ అండ్ స్టిక్ ఆన్ ద బడ్జెట్, నేను ఇవ్వను అలాగా ఏం చెప్పలేదు. రెడీ టు స్పాచ్. ఓకే. అలాగే సార్ ఇప్పుడు అంత డోర్ కానీ ఒక్కసారి మనం ఇవన్నీ విగ్రహాలన్నీ చూస్తే అసలు మామూలుగా ఎందుకు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీ అయ్యిందనేది మనకి అర్థమైపోద్ది. సో ఇంత భారీగా అంటే మీ ఇమాజినేషన్ కాదు, ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు అంటే కంప్లీట్గా ఇలా ఉండాలైతే చెప్పడుగా. డెఫినెట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ మోర్. యా. సో తనకు కావాల్సింది ఒక లీలగా చెప్తారు, దాన్ని క్రియేట్ చేయడం అనేది ఆర్ట్ డైరెక్టర్ పని. అవును. సో మీకు ఫస్ట్ చెప్పినప్పుడు ఎంతవరకు ఉంది, మీరు దీన్ని ఎంతవరకు ఎన్హాన్స్ చేశారు? డైరెక్ట్ చెప్పినప్పుడు ఈ సెండింగ్ సమ్ రెఫరెన్స్, ఈవెన్ మిడ్ నైట్ కూడా ఏదో రెఫరెన్స్ పంపించిందే ఉంటాను. ఈస్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే. ఇప్పుడు డైరెక్టర్కి మైండ్లో ఒక డిఫరెంట్ ఒక విషన్ ఉన్నప్పుడు వీఆర్ మోర్ ఇన్వాల్వ్ ఇన్ దట్. ఓకే. మళ్ళీ డైరెక్టర్ చెప్పారు సార్ ఇది కొంచెం మినియేచర్ చేసి చూస్తాం, మనకు అప్పుడు కరెక్ట్ ఐడియా రావట్లేదు ఎలా చేస్తాం. బట్ ఆయన చెప్పినప్పుడు నాకు ఐడియా వస్తుంది. విజువల్లీ నాకు అంత హైట్ విడ్త్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అవుట్. బట్ ఈజీగా ఒక మినియేచర్ చేసి చూపిస్తారు. సడన్గా చూసి సార్ ఇదే కావాలి అని చెప్పినప్పుడు జస్ట్ ఇమ్మీడియట్గా డైరెక్ట్ ప్రొడ్యూసర్ అడుగుతానండి ఎంత బడ్జెట్ ఎంత అవుతుంది. మీరు గివ్ రఫ్ బడ్జెట్, బట్ ఎక్సైట్ లేకుండా నేను రఫ్ బడ్జెట్ చెప్తున్నాను. వి స్టార్టింగ్ ద వర్క్. బట్ విజువల్లీ ఐ ఆమ్ ప్లాన్డ్, ఐ నో వాట్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. బట్ స్టెప్ బై స్టెప్ వీఆర్ ప్రోగ్రెసింగ్. డైరెక్టర్ వచ్చి కొంచెం చిన్న నాకు ఉంది ఒక కలర్ ఇలా ఉందా బాగుంది, అలా ఉందా బాగుంది, నా విషయంలో ఇలా ఉంది కదా, ఇలా కావాలి అలా అని చెప్పినప్పుడు జస్ట్ స్మాల్ కరెక్షన్స్ యాడ్ ఆన్ గోయింగ్ ఆన్ యాడింగ్. ఇప్పుడు స్కల్ప్చర్స్ ఉంది, దాని డైరెక్టర్ ఐడియా, దట్ ఈస్ ఆల్ దశావతారం కావాలి ఇప్పుడు నా ఐడియా కాదు. బట్ హీస్ ఆస్కింగ్ ఐ జస్ట్ డూయింగ్ ప్రాపర్ వే. సో ఈ దశావతారాల ఐడియా డైరెక్టర్ ఈవెన్ ద పిట్స్ అండ్ ఆల్ ఇట్స్ డైరెక్టర్ ఓన్లీ. హీ హ్యావింగ్ సమ్ విషన్స్, ద ఫైర్ ఈస్ కమింగ్ సంథింగ్ లైక్ the entry, everything is director vision only. Because this kind of fantasy things only director has to vision. Okay. My vision any set out. Any director can involve in our vision. What he is saying we are giving in a like a good way. It's like a feast like.